హాయ్ అండి. వెల్కమ్ టు హరాయాస్ జర్నీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నా డే అయితే ఇలా పూజతో స్టార్ట్ అయ్యింది. ఈరోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన జున్ను గెడ్డ ఆర్ జున్ను కేక్ ట్రెడిషనల్ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ జున్ను పాలు మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చారండి. వాటిని చూడగానే నా ఆనందానికైతే అవధులు లేవు. నాకు చిన్నప్పటి నుంచి కూడా జున్నంటే చాలా ఇష్టం. కానీ మా సొంత ఊర్లో గేదెలు చాలా తక్కువ ఉండేవి. సో జున్ను పాలు దొరకడం చాలా కష్టం. ఇయర్లీ వన్ టైం కూడా దొరికేవి కావు. కానీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళది క్వైట్ ఆపోజిట్. వాళ్ళ ఊర్లో ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో గేదెలు ఉంటాయి. సో జున్ను పాలు ఎక్కువగానే దొరుకుతాయి. నాకు జున్నంటే ఎంత ఇష్టమో నా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అందరికీ తెలుసు. సో వాళ్ళకి ఎవరైనా జున్ను పాలు ఇస్తే అవి నాకే పంపించేవారు. ఇప్పుడైతే లేట్ చేయకుండా ట్రెడిషనల్ వేలో జున్నుని ఎలా చేస్తారో చూసేద్దాం. ఈ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా చేయొచ్చండి. ఈ రెసిపీ చేయడానికి వెడల్పుగా ఉండే బౌల్ ఒకటి, 1 లీటర్ జున్ను పాలు, స్వీట్ కి సరిపడా బెల్లం. నేనైతే పావు కేజీ బెల్లం దాకా తీసుకున్నానండి. మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే మీరు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్డ్ అరోమా కోసం కొంచెం ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. ఈ జున్నుగడ్డ చేయడానికి గేదె ఈనాక ఇచ్చే ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మిల్క్ అయితేనే మనకి జున్ను గడ్డలాగా వస్తుందండి. థర్డ్ డే మిల్క్ అయితే గడ్డలాగా వచ్చినా కూడా అది కొంచెం లూజ్ గా ఉంటుంది. సో బెటర్ టు ట్రై దిస్ రెసిపీ విత్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మిల్క్. ఫస్ట్ అయితే మిల్క్ ని బౌల్లో పోసుకొని మీ టేస్ట్ కి సరిపడా జాగరిని ఇలా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా బ్రేక్ చేసుకోవాలి. మీకు నచ్చితే బెల్లం బదులు పంచదార కూడా యూజ్ చేయవచ్చు. మాకు బెల్లంతో చేసిన జున్ను అంటేనే ఎక్కువ ఇష్టం. దట్ టు ఎక్సెస్ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో బెటర్ టు అవాయిడ్ షుగర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. జాగరీ పీసెస్ ని మిల్క్ లో వేసి అది కరిగిపోయేదాకా స్పూన్ తో తిప్పుతూ ఉండాలి. కొంతమంది జున్నులో పసుపు కూడా వేస్తారండి. నేనైతే పసుపు యూజ్ చేయడం లేదు. మీరు కావాలంటే ఈ స్టేజ్‌లోనే పసుపు, దానితో పాటే యాలకుల పొడి, మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. నేనెప్పుడూ ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడర్‌ని లాస్ట్‌లోనే యాడ్ చేస్తాను. సో, ఇప్పుడేమీ యాడ్ చేయడం లేదు. బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అడుగున కొంచెం బెల్లం ఉండేలా చూసుకోండి. అది ఎందుకు అనేది వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు మిల్క్ బౌల్ స్టీమ్ చేయడానికి దానికంటే కొంచెం పెద్ద గిన్నెలో మిల్క్ బౌల్ సగం హైట్ వచ్చేలా వాటర్‌ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మేము నీళ్లు కాగబెట్టుకునే గిన్నెనే యూజ్ చేస్తున్నాను. మిల్క్ బౌల్‌ని ఇక్కడ చూపించినట్లు పెద్ద గిన్నెలో స్లోగా పెట్టుకోవాలి. తర్వాత ఈ బౌల్‌ని ప్లేట్‌తో కవర్ చేయాలి. ఇప్పుడు దీన్ని బర్నర్ మీద పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో స్టీమ్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం లెవెల్‌లో పెట్టేసి 20 మినిట్స్ బాయిల్ చేశాక మూత తీసి చూస్తే ఇలా ప్లేట్ మీద స్ట్రీమ్ వాటర్ ఉంటాయి. ఈ వాటర్‌ని పక్కకు వంపేసి మూత తీసి జున్నుని చెక్ చేయాలి. ఆల్మోస్ట్ గట్టిగా అయ్యింది. ఇప్పుడు మిల్క్ బౌల్‌లోని స్ట్రీమ్ వాటర్‌ని కూడా పక్కకి వంపేసి మిల్క్ మీద ప్లేట్ పెట్టకుండా ఇంకో 2 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి, నైఫ్‌కి ఏమాత్రం తడి లేకుండా డ్రైగా ఉందో. ఇక మన జున్నుగడ్డ రెడీ అయినట్లే. ఈ స్టేజ్‌లోనే లైట్‌గా ఇలాచీ పౌడర్, దానిపైన పెప్పర్ పౌడర్‌ని యాడ్ చేసి మూత పెట్టేసి ఫ్లేమ్‌ని ఆఫ్ చేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. లోపల ఉన్న హీట్ వల్ల ఇలాచీ అండ్ పెప్పర్ పౌడర్స్ అరోమా అనేది జున్నుకు పట్టేస్తుంది. ఇప్పుడు జున్ను బౌల్‌ని బయటికి తీసి నైఫ్‌తో చూపిస్తున్న విధంగా గిన్నెని రౌండ్‌గా తిప్పుతూ కట్ చేసుకోవాలి. బౌలు అడుగు కాన కట్ అయ్యింది అనుకున్నప్పుడు ఇలా ఒక ప్లేట్‌లో బౌల్‌ని తిప్పేసి అడుగు భాగంలో గట్టిగా కొట్టాలి. ఇన్ కేసు జున్నుగడ్డ విడిగా రాకపోతే బౌల్‌ని కొంచెం సేపు కూల్ చేసుకోవాలి. తర్వాత బౌల్‌ని ట్యాప్ చేస్తే ఈజీగా జున్ను బౌల్ నుంచి సెపరేట్ అయిపోతుంది. చూడండి, అడుగున ఏమీ అంటుకోకుండా ఎలా వచ్చేసిందో. నౌ సీ ద టెక్స్చర్ ఆఫ్ జున్ను. పర్ఫెక్ట్లీ సాఫ్ట్, క్రీమీ అండ్ మేడ్ విత్ జస్ట్ ఎ ఫ్యూ ఇంగ్రీడియంట్స్. పైన యెల్లో కలర్ లేయర్ చూసారా? స్టార్టింగ్‌లో మనం కొంచెం బెల్లం వదిలేసాం కదా, అది ఇలా ఫామ్ అయ్యింది. ఎప్పుడైనా జున్నుకి అడుగున కొంచెం బెల్లం వదిలేస్తే అది లేయర్ లాగా ఫామ్ అయ్యి జున్నుగడ్డ ఈజీగా బౌల్ నుండి సెపరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫైనల్‌గా జున్ను కేక్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 వీక్ దాకా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. నేనిది కట్ చేస్తుంటే మా అబ్బాయి వచ్చి పక్కన కామెంటరీ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడో మీరే వినండి. నువ్వు ఇట్లా పెట్టి మళ్ళీ చెప్తావా నైట్ టైం?
ఈరోజు నేను ఇందులో ఉన్నాయి తిను. లాస్ట్ ఇది చెప్తా. సో సో నేను ఇట్లాగా బాక్స్లో పెట్టుకొని సేవ్ చేసుకుంటానండి. అదే సో ఈరోజు ట్రెడిషనల్ వేలో విలేజ్ స్టైల్ జున్ను మేకింగ్ చూశారుగా. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.